హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలిపోయింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చెంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వాన కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చెంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వాన పడింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలిపోయింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చెంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షానికి జనం అవస్థలు పడ్డారు. పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. గంటకు పైగా కురిసిన కుండపోతకు నగరం అతలాకుతలమైంది.
ఉప్పల్ స్టేడియం దగ్గర గాలివాన బీభత్సానికి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కృష్ణానగర్ రోడ్డుపై భారీ వృక్షం కూలడంతో వాహనదారులకు ప్రమాదం తప్పింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చెంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సాలార్జింగ్ మ్యూజియం దగ్గర ఈదురుగాలులకు చెట్టు నేలకొరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. ఫిల్మ్ నగర్ నుంచి అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఏంటి అక్కడ సిచ్యుయేషన్? వర్షంకి తాలూకు ట్రాఫిక్ జామ్ అది ఎలా ఉంది? సౌజన్య, సాయంత్రం నుండి దాదాపు 5 o'clock నుండి కూడా వర్షం కురుస్తుంది. ముందుగా ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి వర్షం స్టార్ట్ అయింది. దాని తర్వాత సెంట్రల్ సిటీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మొత్తం హైదరాబాద్లో వర్షం కురుస్తున్న పరిస్థితి. దాదాపు 2 hours అవుతుంది. 2 hours నుండి కూడా వర్షం కురుస్తుంది. ఇప్పుడు కొంతవరకు వర్షము తగ్గినప్పటికి కూడా వాహన రాకపోకలకు సంబంధించి, ఎందుకంటే దాదాపు 1.5 hour 2 hours నుండి కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న కారణంగా రోడ్లపైన భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా లోవర్ ఏరియాస్ ఏది ఉంటాయో అక్కడ రోడ్లపైన ఎక్కడికక్కడ వరద నీరు వచ్చి చేరిన క్రమంలో వాహన రాకపోకలకు కొంతవరకు అంతరాయం ఏర్పడుతుంది. వాహన రాకపోకలకు సంబంధించి ఆ వెహికల్ మూవ్మెంట్ అనేది కొంతవరకు స్లోగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది మనం ఆ ఫిలిం ఛాంబర్ ఆపోజిట్ రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ కంజెన్షన్, అంటే వెహికల్స్ ముందు కదులుతున్నప్పటికి కూడా చాలా స్లోగా వెహికల్ మూవ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా పీక్ టైం అని చెప్పుకోవాలి ట్రాఫిక్ సంబంధించి. హైదరాబాద్ నగరంలో ముందుగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు దాన్ని పీక్ టైమ్గా భావిస్తారు. ఇక సాయంత్రము 5 గంటల నుండి 7-8 గంటల వరకు చాలా వరకు పీక్ టైమ్స్. ఎందుకంటే ఈ టైమ్స్లోనే అటు ఆఫీసులు కావచ్చు, లేకపోతే ఇతర పనులన్నీ ముగించుకొని అందరు కూడా ఇళ్లకి వెళ్తుంటారు. సో ఇలాంటి టైంలో వర్షం కురిస్తే ఖచ్చితంగా గతంలో కూడా మనం చూసాం హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు కూడా యథావిధిగా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్గా చాలా రద్దీగా ఉండే ప్రాంతాలు, అంటే సాధారణంగా వర్షం కురవకుండా ఉండే టైమ్స్లోనే కొన్ని సిగ్నల్స్ అనుకోవచ్చు, కొన్ని ప్రధాన కూడళ్ళు చాలా వరకు రద్దీగా ఉంటాయి. సో అలాంటి వాటితో పాటు మెయిన్గా ఈ విధంగా ఎక్కువ రద్దీగా ఉండే ప్లేసెస్లో వర్షపు నీరు వచ్చేసిన క్రమంలో ఒక్కసారిగా ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా అవుతున్న పరిస్థితి. ఇప్పటికే 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ పోలీసులు కొంతవరకు అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఈ వర్షానికి సంబంధించి 3 రోజుల పాటు వర్షం కురుస్తుంది. ఈ రోజు మాత్రము వర్షానికి సంబంధించి చాలా వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. చాలా వరకు హైదరాబాద్ నగరంలో ప్రజలు అనవసరంగా బయటికి రావద్దు అంటూ అధికారులు అయితే ఒక అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే అత్యవసరము తప్ప బయటకు వచ్చి ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనేది పూర్తిగా అధికారులు అయితే చెప్తున్నారు. వాహనాలకు సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. కొంతవరకు స్లో మూవ్మెంట్ అనేది వెహికల్ సంబంధించి మూవ్మెంట్ స్లోగా ఉంది. ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు ఇటు ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ జరుగుతున్నాయి, లేకపోతే వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ స్లోగా ఉంది, ట్రాఫిక్ కంజెన్షన్ ఎక్కడ అయితే ఉందో అలాంటి ప్లేసెస్ని కొన్ని చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఇటు పంజాగుట్ట, ఖైరతాబాద్ సంబంధించిన రోడ్తో పాటు ఇటు అమీర్పేట్ సంబంధించి అమీర్పేట్ మెట్రో స్టేషన్ నుండి టువర్డ్స్ ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, మియాపూర్ ఈ రోడ్ మొత్తం కూడా జామ్ ఉంది. కాబట్టి అలాంటి రూట్స్లో ఈ టైంలో ట్రావెల్ చేయడం మంచిది కాదు అనేది ట్రాఫిక్ పోలీసులు అయితే ఒక అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే అమీర్పేట్ సంబంధించిన మెట్రో స్టేషన్ కింద మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరిన క్రమంలో వాహన రాకపోకలకు ఒక విధంగా అంతరాయం ఏర్పడడంతో పాటు రోడ్లపైన వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇదే సిచ్యువేషన్ ట్రై కమిషనరేట్లో చాలా ప్లేసెస్లో కంటిన్యూ అవుతుంది. ఇటు ఐక్యకు సంబంధించి కూడా, ఎందుకంటే ఐటీ కారిడార్ సంబంధించి ఎంప్లాయీస్ అందరూ కూడా సాయంత్రం వేళ ఒక్కసారిగా బయటకు వస్తున్న క్రమంలో ఐక్య జంక్షన్ నుండి, ఎందుకంటే అటు గచ్చిబౌలి నుండి టువర్డ్స్ ఐక్య ఇటు హైటెక్ సిటీ వెళ్ళే రూట్ సాధారణంగానే సాయంత్రం వేళలా రద్దీగా ఉంటుంది. సో ఒక్కసారిగా వర్షము స్టార్ట్ అయింది. అది కూడా భారీ వర్షం కురుస్తున్న క్రమంలో వర్షం నీరు రోడ్లపై చేరడంతో ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి కొన్ని ప్రధాన కూడళ్ల వద్ద కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనరేట్ ముఖ్యంగా ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు ఎల్బీనగర్ కావచ్చు,
వనస్థలిపురము, అబ్దుల్లాపూర్ మెట్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి ఇటు టువర్డ్స్ ఎల్బీ నగర్ నుండి వనస్థలిపురం వెళ్ళే రూట్ కావచ్చు, లేదా ఎల్బీ నగర్ నుండి సిటీ లోపలికి ఎంటర్ అయ్యే రూట్ ఇటు దిల్సుఖ్ నగర్, దాంతోపాటు ఇటు చాదర్ఘట్, ముఖ్యంగా చాదర్ఘట్ సంబంధించి మలక్పేట్ చాదర్ఘట్ రూట్ కూడా సాధారణంగానే ఈ టైమ్స్లో రద్దీగా ఉంటుంది. సో వర్షం కురుస్తున్న క్రమంలో వాహనాలన్నీ కూడా రోడ్లపైనే నిలిచిపోవడంతో కొంతవరకు ఇటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘట్ టువర్డ్స్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వచ్చే రూట్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించిన జామ్ ఏర్పడింది. సో అలాంటి రూట్స్ని అవాయిడ్ చేయాలి అంటూ అయితే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే కొన్ని సజెషన్స్ చేశారు. దానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు, అనవసరంగా బయటికి రావద్దు, ఎందుకంటే ఇలాంటి టైమ్స్లోనే కొంతవరకు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా కొంతవరకు ఆస్కారం ఉంటుంది. ఆ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ జామ్ ఒకవైపు అయితే మొత్తం కూడా వర్షపు నీటితో రోడ్డు ఉంటుంది కాబట్టి ఒకవేళ బండ్లు అంటే ట్రాఫిక్ లేని రోడ్స్ క్లియర్గా ఉన్న రోడ్స్లో కూడా ర్యాష్గా డ్రైవ్ చేయడం కారణంగా బండ్లు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దు అనే అపీల్ మాత్రం ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడెక్కడైతే ట్రై కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ జామ్ జరుగుతున్నాయో అలాంటి ప్లేసెస్, ఎందుకంటే గతంలో వర్షం కురిసినప్పుడు ఎక్కడెక్కడ ట్రాఫిక్ సంబంధించి జామ్ జరుగుతుంది, ఎక్కడ వాహనాలు ఎక్కువగా నిలుస్తాయనేది ట్రై కమిషనరేట్ సంబంధించిన పోలీసులకి చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ ముందు అలర్ట్ అయిపోయారు. అలాంటి ప్లేసెస్ వద్ద ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు గ్రౌండ్ లెవెల్కి చేరుకొని ట్రాఫిక్ సంబంధించి అక్కడ కొన్ని డైవర్ట్ చేయడము, ఎందుకంటే అన్ని వాహనాలు ఒకేసారి రావడంతో ఆ వాహనాలకు సంబంధించి ఆ మూమెంట్ అనేది స్లోగా ఉంటుంది. దాంతోపాటు గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాహనాల్ని ఆల్టర్నేట్ రూట్స్ సంబంధించి అక్కడే పక్కన వేరే ఆల్టర్నేట్ రూట్ ఉంటే ఆ రూట్ గుండా వెళ్ళాలి అంటూ కూడా కొంతవరకు కొన్ని ప్లేసెస్లో అలాంటి సజెషన్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో అంటే వర్షం కురిసింది కాబట్టి అటు రోడ్లపైన ఉన్న మ్యాన్ హోల్స్ అనుకోవచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఎక్కువగా హైదరాబాద్లో రోడ్డుకు సంబంధించిన మరమ్మతులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా వెహికల్స్ సంబంధించి కొంతవరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, అందుకే అనవసరంగా బయటికి రావద్దు అనే ఒక సీరియస్ అపీల్ మాత్రం ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన సిబ్బందికి ఉన్నతాధికారుల నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, ఎందుకంటే వాతావరణ శాఖ చెప్పిన విధంగా వర్షము ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు కొద్దిసేపటి క్రితం ఒక 15 to 20 minutes వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది అనుకుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో వర్షము స్టార్ట్ అయింది అంటే రోడ్లపైన వాహనాలు నిలిచిపోయే పరిస్థితి. ఒక్కసారిగా వర్షం ఆగిపోయింది అనగానే ఎవరైతే వర్షం వస్తుంది అని ఆగారో వాళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణాలు స్టార్ట్ చేశారు. కానీ మళ్ళా వర్షం స్టార్ట్ అయింది, ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా రోడ్లపైన ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఫిలిం నగర్ సంబంధించి ఫిలిం ఛాంబర్ ఎదురుగా నుండి ఇటు టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళే రూట్ మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించిన కానిస్టేబుల్ రోడ్లపైకి రావడము, వాహనాల్ని వేరే రూట్స్ సంబంధించి, ఎందుకంటే అందరూ ఒకే రూట్లో వెళ్ళాలి అనుకుంటారు కానీ ఒకే రూట్లో వెళ్తే చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేట్ రూట్స్ సంబంధించి ట్రావెల్ చేయాలి అంటూ మాత్రము ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి ఇంకా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ కొంత స్పీడప్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ చాలా ప్లేసెస్లో ఇంకా ట్రాఫిక్ కంజెన్షన్, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్, వెహికల్ మూవ్మెంట్ అనేది మాత్రం కొంతవరకు స్లోగానే ఉందని చెప్పాలి. ఇక వర్షపు నీరు వచ్చి చేరిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకుంటున్నట్లు ఇటు అమీర్పేట నుండి కుకట్పల్లి వెళ్ళే రూట్ మొత్తం అన్ని మెట్రో స్టేషన్ల వద్ద కూడా వర్షపు నీరు వచ్చి రోడ్లపైన చేరింది. సో అలాంటి ప్లేసెస్లో ఆ ట్రాఫిక్ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ పోలీసులు చేరుకొని ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఎప్పటికప్పుడు నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో, వాటర్ ఎక్కువగా వచ్చి చేరే ప్లేసెస్ కూడా అధికారులకు ముందే తెలుసు. కాబట్టి అలాంటి ప్లేసెస్ అన్నిటికి సంబంధించి కూడా ఐడెంటిఫై చేయడము, అక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి ఇబ్బందులు కలగకుండా గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఏదో ప్రస్తుతము చేరుకున్న పరిస్థితి. కానీ ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు మాత్రము వాహనదారులు హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో అన్ని మెయిన్ సెంటర్స్ అనుకోవచ్చు, లేకపోతే ప్రధాన
కూడళ్ళు ప్రధాన రహదారుల్లో అయితే ఇంకా ట్రాఫిక్ సంబంధించిన మూమెంట్ కొన్ని చోట్ల స్లోగా ఉంటే వాహన రాకపోకలు కొంతవరకు ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కొన్ని ప్లేసెస్లో ఉంది. వెహికల్ సంబంధించిన మూమెంట్ స్లోగా ఉన్న ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. సో ఇంకొక గంట పాటు కూడా సిటీ వైడ్గా వర్షము ఇదే విధంగా కురిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ సంబంధించిన సమస్య, ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఇది మరో గంటన్నర పాటు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సౌజన్య. రైట్.